వెలుగుతూ చుట్టూరా కమ్మిన చీకట్లను తరిమేయడమే దీపం సుగుణం. అలాంటి వారే మారు మాస్టారు. ఆదివాసీలను అభివృద్ధి పథంలో నడిపించడానికి అవసరమైన చైతన్యాన్ని వారిలో నింపారు. 1925 ఫిబ్రవరిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గడల్పల్లి ఏజెన్సీ గూడెంలో జన్మించిన సిడం మారు 1962లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తొలి ఆదివాసీ. రాజ్ గోండ్ తెగకు చెందిన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తమ జాతిలో వెనుకబాటుతనాన్ని పోగొట్టాలంటే కనీస అక్షరగానం నింపాలని భావించారు. దీనికి తోడు అప్పటి నైజాం ప్రభుత్వంలో గిరిజన జాతులపై పరిశోధన చేస్తున్న ఆంథ్రోపాలజిస్ట్ ప్రొఫెసర్ హైమండర్ఫ్ ప్రోత్సహించడంతో ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు. బాహ్య ప్రపంచమే తెలియని ఆదిమ తెగలైన రాజ్ గోండ్, పర్దాన్, నాయకపోడ్, తోటి, కోయ గిరిజనాలను చేరదీసి మాతృభాషలో బోధించేవారు. 1940లో నిజాం సాయుధ దళాలతో జరిగిన జోడే ఘాట్ పోరాటంలో క్షతగాత్రులైన తమ వారిని దాచిపెట్టి అవసరమైన సపర్యాలు చేసిన మానవనీయుడు, దయమయుడు. 1983లో ఉపాధ్యాయ వృత్తి నుండి పదవీ విరమణ పొందిన మారు మాస్టారు వెనువెంటనే ఊట్నూరులోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ తరపున ఆదివాసీ అభివృద్ధి నిర్వాహకుడుగా నియమితులయ్యారు. ఐటీడీఏ ప్రవేశపెట్టిన పలు పథకాలను, ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని గిరిజనులందరూ అభివృద్ధి చెందాలని చైతన్యం కలిగించిన ఘనత ఆయనకి దక్కుతుంది. గిరిజనులకు అండగా నిలబడి గిరిజన అభివృద్ధిలో ఆదివాసులను భాగస్వాములుగా చేస్తూ హైమండర్ఫ్ స్థాపించిన రాయ్ సెంటర్లను పునః ప్రారంభించడానికి తగు కృషి చేశారు మారు మాస్టర్. తుదకు 2000 మార్చి 6న ప్రకృతి ఒడిలోకి చేరారు. ఆదివాసీల మదిలో మారు జ్ఞాపకం మరవలేనిది.